హాయ్ అండి అందరికీ 10th క్లాసు ఫిజిక్స్కి సంబంధించి ఫస్ట్ లెసన్ ఉష్ణం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఇందులో కవర్ అయ్యాయి ఈ బిట్ బ్యాంక్లో. ఒకసారి బిట్ బ్యాంక్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ లెసన్ నుంచి బిట్స్ అన్నమాట ఇవి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే సరి అయిన సమాధానాన్ని రాయండి. అంటే ఈ క్రింది వానిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ? ఉష్ణీకరణ ప్రక్రియ ఏది? ఉష్ణీకరణ ప్రక్రియ ఏది అంటే ఇక్కడ సాంద్రీకరణం అనేటటువంటిది ఉష్ణీకరణ ప్రక్రియ. ఉష్ణీకరణ ప్రక్రియ ఏదంటే సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. బాష్పీభవనం అనేటటువంటిది శీతలీకరణ ప్రక్రియ. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. బాష్పీభవనం అనేటటువంటిది శీతలీకరణ ప్రక్రియ. సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ. గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే ద్రవీభవనం అనగా ఘన స్థితిలోని పదార్థం ఏ స్థితిలోనికి మారుతుంది? ద్రవీభవనం అంటే మంచు. ఫర్ ఎగ్జాంపుల్ ఘనస్థితిలో ఉన్నది మంచు ద్రవంగా మారడమే ఏ స్థితిలోనికి మారుతుంది? ద్రవ స్థితిలోనికి మారుతుంది. ద్రవీభవనం అంటే ఏంటి? ఘనస్థితిలో ఉన్న పదార్థము ద్రవ స్థితిలోనికి మారడాన్ని మనం ద్రవీభవనం అంటారు. ఓకేనండి, ద్రవ స్థితిలోనికి మారుతుంది. నెక్స్ట్ వన్, ఏబిసి అనే వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు బి యొక్క ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ అయితే సి యొక్క ఉష్ణోగ్రత ఎంత? ఈ మూడు కూడా ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఒకదానికొకటి ఉష్ణాన్ని పంచుకున్నాయి, సమానంగా పంచుకున్నాయి అని అర్థం. అప్పుడు బి 45 డిగ్రీల సెల్సియస్ అయినప్పుడు మరి సి ఎంత ఉంటుంది? సి కూడా 45 ఉంటుంది. ఏ ఎంత ఉంటుంది? ఏ కూడా 45 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. అంటే ఈ మూడు కూడా ఒకే రకమైన ఉష్ణోగ్రతని కలిగి ఉంటాయి అని అర్థం. ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత 330 కెల్విన్లు. దాని ఉష్ణోగ్రత అనేటటువంటిది సెల్సియస్ పరంగా ఎంత ఉంటుంది? మనకి సెల్సియస్ పరంగా కావాలంటే ఏం చేయాలంటే ఇందులో నుంచి మనకి ఇచ్చిన దానిలో నుంచి ఏం చేయాలి? 273 డిగ్రీలు అనేటటువంటిది మనం తీసివేయాలి. 273 అనేటటువంటిది మనం తీసివేయాలి. ఎందుకంటే ఒక 0 డిగ్రీ కెల్విన్ ఎంత? 273 కాబట్టి మనకి ఇది కెల్విన్ మానంలో కావాలంటే కెల్విన్ మానంలో ఉన్నది సెల్సియస్ మానంలో కావాలంటే ఏం చేయాలంటే ఇచ్చిన దాని నుంచి 273 తీసివేయండి. మనకి ఎంత వస్తుంది? అప్పుడు 57 డిగ్రీల సెల్సియస్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, విశిష్టోష్ణానికి ప్రమాణం ఎస్. విశిష్టోష్ణాన్ని ఎస్తో సూచిస్తాం. అయితే ఎస్ ఈక్వల్స్ టు సూత్రం ఏంటి? ఎస్ ఈక్వల్స్ టు క్యూ బై ఎం డెల్టా టీ. ఓకేనండి, క్యూ బై ఎం డెల్టా టీ. సాధారణ ఉష్ణోగ్రత సాధారణ వాతావరణం పీడనం వద్ద నీటి యొక్క మరుగు స్థానాన్ని ఏమంటారు? నీటి యొక్క మరుగు స్థానమే ఎంత ఉంటుంది? సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి యొక్క మరుగు స్థానం ఎంత ఉంటుందంటే 100 డిగ్రీల సెల్సియస్ అనేటటువంటిది ఉంటుంది. ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత ఏమవుతుంది? ద్రవీభవనం అంటే ద్రవ రూపంలోనికి మారడం. ద్రవీభవనం అంటే ఏంటి? ద్రవం రూపంలోనికి మారడం. మరి మంచు ద్రవీభవనం చెందేటప్పుడు ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేటటువంటిది ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుందమ్మా. ఉష్ణోగ్రత స్థిరము అంటే ఏంటి? మంచు ఉష్ణోగ్రత కూడా 0 డిగ్రీ సెల్సియస్సే. మరి ద్రవంగా మారినప్పుడు ద్రవం ఉష్ణోగ్రత కూడా 0 డిగ్రీ సెల్సియస్సే. అంటే అక్కడ ఉష్ణోగ్రత అనేటటువంటిది మారలే మనకి. రెండూ కూడా 0 డిగ్రీ సెల్సియస్లే వచ్చింది. సారీ అండి, జస్ట్ కదులుతుంది. రెండూ కూడా మనకి 0 డిగ్రీ సెల్సియస్లే వచ్చాయి. కానీ అక్కడ ఉష్ణోగ్రత అనేటటువంటిది స్థిరంగానే ఉంది. ఉష్ణం అనేటటువంటిది మారుతుంది. మరి అక్కడ మనం ఉష్ణం పెంచితేనే కదా మంచు అనేది ద్రవంగా మారుతుంది. కానీ అక్కడ ఉష్ణోగ్రత ఎందుకు మారలేదంటే ఉష్ణం దేనికి యూజ్ చేసుకుందంటే అక్కడ మంచు అనేటటువంటిది మంచులో ఉన్న కణాలు, అణువుల మధ్య కణాలు అనేటటువంటివి దగ్గరగా ఉంటాయి. ఆ కణాలు దూరంగా మారడం కోసం ఆ ఉష్ణోగ్రత తీసుకుంది తప్ప ఆ నీటి యొక్క ఉష్ణోగ్రత, ఆ మంచు యొక్క ఉష్ణోగ్రత పెరగలేదు. అక్కడ అణువుల మధ్య దూరాన్ని పెంచుకోవడం కోసం ఆ ఉష్ణోగ్రతను ఉపయోగించుకుంది. ఆ ఉష్ణాన్ని ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగానే ఉందన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంటుంది. ఉష్ణము దేనికి మరి ఎక్స్ట్రా ఉష్ణమే దేనికి యూజ్ చేసుకుందంటే ఆ మంచులోన ఉన్నటువంటి అణువుల దగ్గరగా ఉన్నటువంటి అణువుల్ని దూరంగా మార్చడం కోసం, అంటే నీరుగా మారేటప్పుడు దూరంగా అణువులు అయిపోతాయి. మారడం కోసం ఆ ఎక్స్ట్రా ఉష్ణాన్ని తీసుకుంది తప్ప ఉష్ణోగ్రత మాత్రం పెరగదు అక్కడ. ఓకేనండి.
సో మనం మంచుని వేడి చేసినప్పటికీ మంచు ఉష్ణోగ్రత నీటి ఉష్ణోగ్రతకి మారదు, పెరగదు. ఉష్ణోగ్రత స్థిరంగానే ఉంటుంది. రెండింటికి కూడా నీరు జస్ట్ ద్రవంగా మారినప్పుడు ఆ నీటి ఉష్ణోగ్రత జీరోనే ఉంటుంది, మంచు ఉష్ణోగ్రత కూడా జీరోనే ఉంటుంది. ద్రవస్థితిలోని పదార్థం ఘనస్థితిలోనికి మారడాన్ని ఏమంటారు? ద్రవస్థితిలో ఉన్నదాన్ని ఘనస్థితిలోనికి మారడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, ఘనీభవనం అంటారు. ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారే ప్రక్రియను ఏమంటారు? ఏమంటారంటే మరగడం అంటారు. ఏమంటారు? మరగడం. ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారడాన్ని ఏమంటారంటే మరగడం అంటారు. ఈ క్రింది వానిలో శీతలీకరణ ప్రక్రియ ఏది? మీకు చెప్పాను, సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ అయితే బాష్పీభవనం అనేటటువంటిది శీతలీకరణ ప్రక్రియ. ఒక పదార్థంలోని అణువుల సరాసరి గతిశక్తి ఆ పదార్థం పరమ ఉష్ణోగ్రత డాష్లో ఉంటుంది. చూడండి, ఒక పదార్థంలోని అణువుల యొక్క సరాసరి గతిశక్తి ఆ పదార్థం యొక్క పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతమా విలోమానుపాతమా ఏంటి? అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనమ్మా? అంటే ఉష్ణోగ్రత పెరిగితే ఆ గతిజ శక్తి అనేటటువంటిది పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే గతిజ శక్తి అనేది తగ్గుతుంది అని అర్థం. గతిజ శక్తి అనేటటువంటిది ఆ పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. ఘనీభవించేటప్పుడు నీరు ఏం జరుగుతుంది? ఘనీభవించేటప్పుడు నీరు వ్యాకోచిస్తుందన్నమాట. సంకోచం జరగదు, జస్ట్ వ్యాకోచించిన తర్వాత మళ్ళీ సంకోచిస్తుంది అనమాట. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఘనీభవించేటప్పుడు నీరు ఏమవుతుందంటే వ్యాకోచిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, నీటి యొక్క ఘనపరిమాణం కంటే మంచు ఘనపరిమాణం ఎలా ఉంటుంది? ఘనపరిమాణం నీటి యొక్క ఘనపరిమాణం కంటే మంచు ఘనపరిమాణం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనకు నీరు కంటే మంచు బరువుగా అనిపిస్తుంది. ద్రవీభవన గుప్తోష్ణానికి సూత్రం L = ఎంత? L = Q/m. మంచు ద్రవీభవన గుప్తోష్ణం యొక్క విలువ ఎంత? మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణానికి విలువ ఎంత? 80 క్యాలరీలు ఫర్ గ్రామ్, 80 క్యాలరీలు ఫర్ గ్రామ్. నీటి మరుగుస్థానము ఎన్ని సెల్సియస్? నీటి యొక్క మరుగుస్థానం సెల్సియస్ మానంలో నీటి మరుగుస్థానం ఎంత అంటే 100 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రాంగే ఇచ్చారు. 100 డిగ్రీల సెల్సియస్ అనమాట. నెక్స్ట్ వన్, నీటి మరుగుస్థానము ఎన్ని కెల్విన్లు? మరి 100 డిగ్రీల సెల్సియస్ అనేటటువంటిది ఎన్ని కెల్విన్లకి సమానం? 100 డిగ్రీల సెల్సియస్ అనేటటువంటిది 100 డిగ్రీల సెల్సియస్ అనేది మనకి ఎన్ని కెల్విన్లకి సమానం అంటే 100 + 273 కలపండి. అప్పుడు ఏమవుతుంది? 373 కెల్విన్లు. ఇక్కడ 273 ఇచ్చారు, రాంగ్. 373 కెల్విన్లు. నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత? నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 క్యాలరీలు ఫర్ గ్రామ్. నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం విలువ 540 క్యాలరీలు ఫర్ గ్రామ్. ఏదైనా ద్రవాన్ని వేడి చేసినప్పుడు అందులోని వాయువుల యొక్క ద్రావణీయత ఏమవుతుంది? ఏదైనా ద్రవాన్ని వేడి చేసామనుకోండి, వాటర్ని వేడి చేస్తే అందులోని వాయువుల యొక్క ద్రావణీయత ఏమవుతుందంటే తగ్గుతుంది. నెక్స్ట్ వన్, పొగ వలె గాలిలో తేలియాడేటటువంటి నీటి బిందువులను ఏమంటారు? పొగ మంచు అంటారు. గాలిలోని నీటి ఆవిరి డాష్ స్థితిలో ఉన్నప్పుడు గాలి సాంద్రీకరణం జరుగుతుంది. గాలిలోని నీటి ఆవిరి అనేటటువంటిది సంతృప్త స్థితికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు గాలి సాంద్రీకరణం చెందుతుంది. ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటారు? ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతని 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఏమంటారంటే విశిష్టోష్ణం అంటారు. విశిష్టోష్ణానికి SI ప్రమాణం జౌల్ ఫర్ కిలోగ్రామ్ క్యాలరీ. జౌల్ ఫర్ కిలోగ్రామ్ క్యాలరీ. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రత వద్ద గల ఒక వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత వద్ద గల వస్తువునకు ప్రవహించేది. అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రవహించేది ఏంటంటే ఉష్ణము. డాష్ అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ. శీతలీకరణ ప్రక్రియ అనేది బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ. 10 డిగ్రీల సెల్సియస్ వద్ద గల ఏ అనే వస్తువును 10 కెల్విన్ల వద్ద గల బి అనే వస్తువుతో ఉష్ణీయ స్పర్శలో ఉంచితే అప్పుడు ఉష్ణం ప్రవహించే దశ. మరి 10 డిగ్రీల సెల్సియస్ అంటే ఎంత? మనకి 273 కెల్విన్లు. ఎంత అంటే 273 కెల్విన్లు. మరి 10 కెల్విన్లు, ఇది 273 కెల్విన్లు, ఇది
10 డిగ్రీలు సెల్సియస్ అన్నారు కదా, 273 + 10 అంటే 283 కెల్విన్లు. 283 కెల్విన్లు, ఇది 10 కెల్విన్లు. అయితే అప్పుడు ఏమవుతుంది, ఏ అనేటటువంటిది ఎక్కువ కెల్విన్లు కదా, మరి బి అనేటటువంటిది తక్కువ. కాబట్టి ఏ నుండి బికి అంటే అధిక ఉష్ణోగ్రత నుండి అల్ప ఉష్ణోగ్రతకు ప్రవహిస్తుంది, కాబట్టి ఏ నుండి బికి ప్రవహిస్తుంది. వస్తువు యొక్క ఉష్ణోగ్రత దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? కణాల యొక్క సరాసరి గతిజ శక్తికి అనులోమానుపాతంలో ఉంటుంది. మిశ్రమాల పద్ధతి ప్రకారం వేడి వస్తువులు కోల్పోయినటువంటి ఉష్ణం అనేటటువంటిది చల్లని వస్తువులు గ్రహించినటువంటి ఉష్ణానికి సమానం. వేసవి రోజుల్లో ఉష్ణోగ్రతకు కారణం ఏమిటి? వేసవి రోజుల్లో ఉక్కపోతకి కారణం ఏమిటంటే అధిక బాష్పీభవనము. బాష్పీభవనమే ఉక్కపోతకి కారణమవుతుంది. శీతలీకరణగా వాడేటటువంటి పదార్థం ఏది? నీరుని శీతలీకరణగా వాడుతామన్నమాట. నీటిపై మంచు తేలడానికి గల కారణం? నీటిపైన నీరు ఎలా ఉందనుకోండి, ఇలా మంచు మొక్క అనేటటువంటిది ఎందుకు తేలుతుందంటే సాంద్రత తక్కువగా ఉందని అర్థం. ఎవరిది? మంచుది. మంచు సాంద్రత తక్కువగా ఉంది కాబట్టి మీద తేలింది. అది ఎక్కువగా ఉంటే మునిగిపోద్ది. మంచు సాంద్రత అనేటటువంటిది తక్కువ. చల్లదనం లేదా వెచ్చదనం యొక్క తీవ్రతను ఏమంటారు? చల్లదనాన్ని లేదా వెచ్చదనం యొక్క తీవ్రతనే ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఒక వేడిని మాత్రమే సూచించదు, చల్లదనాన్ని కూడా సూచిస్తుందన్నమాట. 2 వస్తువుల మధ్య ఉష్ణ సమతాస్థితి సాధించాలంటే ఆ 2 వస్తువులు ఎలా ఉండాలి? ఒకదానికొకటి స్పర్శలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ 2 కూడా ఉష్ణం ఒకదానికొకటి పంచుకుని ఉష్ణ సమతాస్థితికి వస్తాయన్నమాట. ఉష్ణానికి గల ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఉష్ణానికి గల ఎస్ఐ ప్రమాణం జౌల్ అనేటటువంటిది ఉష్ణానికి గల ఎస్ఐ ప్రమాణం. సీజియస్ ప్రమాణం ఏంటంటే కెలోరీ అనేది సీజియస్ ప్రమాణం. ఎస్ఐ ప్రమాణం జౌలు. ఒక కెలోరీ అంటే ఎన్ని జౌల్స్కి సమానం? ఒక కెలోరీ ఈక్వల్స్ టు 4.186 జౌల్స్కి సమానం. ఉష్ణ సమతాస్థితి వద్ద థర్మోమీటర్ యొక్క రీడింగు ఎంత సూచించేది ఏమిటి? ఉష్ణ సమతాస్థితి వద్ద థర్మోమీటర్ యొక్క రీడింగ్ అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? ఉష్ణోగ్రతను సూచిస్తుంది. 30 డిగ్రీల సెల్సియస్ను కెల్విన్ మానంలోనికి మార్చాలి. 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 అయిందమ్మా. మరి 30 డిగ్రీల సెల్సియస్ కావాలంటే ఆ 273కి మరొక 30 కలపండి. అప్పుడు ఏమవుతుంది? 273 + 30 ఏమవుతుంది? 303 కెల్విన్లు అవుతుందన్నమాట. ఉష్ణము డ్యాష్ వస్తువు నుండి డ్యాష్ వస్తువుకు ప్రవహిస్తుంది. వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకి ప్రవహిస్తుంది. Q ఈక్వల్స్ టు MS ∆Tలో S అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? విశిష్టోష్ణాన్ని సూచిస్తుంది. S అనేటటువంటిది విశిష్టోష్ణాన్ని సూచిస్తుంది. ఆ S కావాలంటే ఏం చేయాలి? ఈ M ∆Tని ఇటు పంపించేయాలి. Q/M ∆T అనేది అవుతుంది ఈ విశిష్టోష్ణం సూత్రం కావాలంటే. నెక్స్ట్ వన్, ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థం ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క ఏమంటారు? ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. అధిక ఉష్ణోగ్రత గల విశిష్టోష్ణం గల పదార్థం ఏమిటి? అధిక విశిష్టోష్ణం గల పదార్థం నీరు. ఒక ద్రవ ఉపరితలం వద్ద ద్రవం వాయువుగా స్థితి మార్పు చెందడాన్ని ఏమంటారు? ద్రవం అనేటటువంటిది వాయువుగా మారడాన్ని బాష్పీభవనం అంటారు. వాయువు ద్రవంగా మార్పు చెందేటటువంటి ప్రక్రియను ఏమంటారు? వాయువు ఉంది, అది ద్రవంగా మార్పు చెందడం, దాన్ని ఏమంటాం మనం? సాంద్రీకరణం. వర్షం పడే ముందు ఏమవుతుంది? ఆ వాయు రూపంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ద్రవంగా మారి సాంద్రీకరణం చెంది వర్షం కురుస్తుంది. కాబట్టి గాలిలో గల నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు? ఆర్ద్రత అంటారు. ఏదైనా పీడనం మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారడాన్ని ఏదైనా పీడనము మరియు స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారడాన్ని మరుగుట అంటారు. ఒక ద్రవస్థితిలో నుండి వాయుస్థితిలోనికి మారడానికి వినియోగింపబడినటువంటి ఉష్ణాన్ని ఏమంటారు? నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితిలోనికి మారడానికి వినియోగింపబడినటువంటి ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణము అంటారు. స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలోని పదార్థం వాయుస్థితిలోనికి మారడాన్ని స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉన్నటువంటి పదార్థం వాయుస్థితిలోని మారడాన్ని మరగడం అంటారు. చిన్నబిట్టి రిపీట్ అయింది. ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారే ప్రక్రియను ఏమంటారు? ఘన పదార్థం మంచు నీరుగా మారింది, దాన్ని ఏమంటారు? ద్రవీభవనం.
ద్రవంగా మారడాన్ని ద్రవీభవనం. ద్రవ స్థితిలో ఉన్నటువంటి పదార్థం కొంత శక్తిని కోల్పోవడం ద్వారా ఘనస్థితిలోనికి మారేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ఘనీభవనం అంటారు. ఘనీభవన ప్రక్రియలో కొంత శక్తి అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది. నీరు డాష్ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది. ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది? 0 డిగ్రీ సెల్సియస్ వద్ద, లేదా 273 కెల్విన్ల వద్ద, లేదా 32 ఫారెన్హీట్. ఈ 3 కూడా సమానమే. 3 0 డిగ్రీ సెల్సియస్ను సూచిస్తాయి. సో పైవన్నీ కూడా ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ ప్రమాణము కెల్విన్. ఉష్ణోగ్రత యొక్క ఎస్ఐ ప్రమాణం కెల్విన్. నెక్స్ట్ వన్, 0 డిగ్రీ సెల్సియస్ అనేది ఎన్ని కెల్విన్లకు సమానం? 273. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత డాష్ ప్లస్ డాష్ సెల్సియస్లో ఉంటుంది. కెల్విన్ మానంలో ఉష్ణోగ్రత 273 ప్లస్ సెల్సియస్లో ఉష్ణోగ్రత ఉంటుంది. నెక్స్ట్ వన్, కెల్విన్ మానంలో తెలుపబడినటువంటి ఉష్ణోగ్రతని ఏమంటారు? పరమ ఉష్ణోగ్రత అంటారు. ఒక పదార్థంలోని అణువుల యొక్క సరాసరి గతిజ శక్తి అనేది ఆ పదార్థం యొక్క సరాసరి గతిజ శక్తి అనేటటువంటిది ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతకమ్మ. ఆ పదార్థం యొక్క ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. పరమ ఉష్ణోగ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలోని పెరుగుదల ఆ పదార్థం యొక్క దేనిపై ఆధారపడుతుంది? ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతలో పెరుగుదల, ఒక వస్తువుకి మనం వేడి చేస్తే అది వేడెక్కుతుందా లేకపోతే వేడెక్కదా అనేటటువంటి స్వభావం అనేది దేనిపై ఆధారపడుతుందంటే ఆ పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడుతుంది. ఆ పదార్థం అనుకోండి కొన్ని వేగంగా వేడెక్కితే కొన్ని వేగంగా వేడెక్కదు. అదే పదార్థం యొక్క స్వభావం పైన ఆధారపడుతుంది. నీటి యొక్క విశిష్టోష్ణం ఎంత? 1 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. 1 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ విశిష్టోష్ణం అనేది. 1 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేటటువంటిది ఎంతకు సమానం అంటే నియర్లీ 4.2 కెల్విన్లకి సమానం. నియర్లీ 4.2 కెల్విన్లకి సమానం. విశిష్టోష్ణానికి సీజియస్ ప్రమాణం ఏమిటి? విశిష్టోష్ణానికి సీజియస్ ప్రమాణం ఏమిటి? సీజియస్ ప్రమాణం క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఒక వ్యవస్థ యొక్క వివిధ శక్తి రూపాల యొక్క మొత్తాన్ని ఆ వ్యవస్థ యొక్క ఏమంటారు? శక్తి రూపాలన్నింటినీ కలిపి మనం ఏమంటారంటే అంతర్గత శక్తి అంటారు. ఒక వ్యవస్థ యొక్క వివిధ శక్తి రూపాల మొత్తాన్ని ఏమంటామంటే అంతర్గత శక్తి అంటారు. భూమిపైన ఉన్నటువంటి సముద్రాలు డాష్గా పనిచేస్తాయి, ఉష్ణ భాండాగారాలుగా పనిచేస్తాయి. భూమిపైన ఉన్నటువంటి సముద్రాలు డాష్గా పనిచేస్తాయి అంటే ఉష్ణ భాండాగారాలుగా పనిచేస్తాయి. ఉష్ణ యొక్క నష్టము మరియు ఉష్ణం యొక్క లాభము, ఉష్ణం యొక్క నష్టము ఈక్వల్స్ టు ఉష్ణం యొక్క లాభము అయిందనుకోండి, అప్పుడు దీన్ని ఏమంటారు? మిశ్రమాల పద్ధతి సూత్రము అంటారు. మిశ్రమాల పద్ధతి సూత్రము అంటారు. కోల్పోయినటువంటి ఉష్ణము గ్రహించిన ఉష్ణానికి సమానం. దీన్నే మా మిశ్రమాల పద్ధతి అని అంటారు. ద్రవ అణువుల యొక్క ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియను ఏమంటారు? ద్రవ అణువుల ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. అందుకే ఈ బాష్పీభవనం చూడండి, మనం బట్టలు ఆరబెట్టినప్పుడు ద్రవం ఏమవుతుంది? ఆ ఉపరితలం పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బాష్పీభవన రూపంలో ఆవిరైపోతుంది. సో ద్రవ అణువులు ఏ ఉష్ణోగ్రత వద్దనైనా సరే, అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ ఉపరితలాన్ని విడిపోయి వెళ్ళిపోతాయి అన్నమాట ద్రవ అణువులు. దాన్ని ఏమంటారు? బాష్పీభవనం అంటారు. సో ఈ బాష్పీభవనం అనేటటువంటిది ఒక ఉపరితల ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. బాష్పీభవనం అనేటటువంటిది ఒక శీతలీకరణ ప్రక్రియ, అదేవిధంగా ఒక ఉపరితల ప్రక్రియ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో ఉపరితల ప్రక్రియ ఏది? బాష్పీభవనం. ఉపరితల ప్రక్రియ ఏదంటే బాష్పీభవనం. బాష్పీభవనం రేట్ అనేది దేనిపై ఆధారపడుతుంది? ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది, ఉష్ణోగ్రత పైన ఆధారపడుతుంది, ద్రవ బాష్పం పైన కూడా, అంటే అదే ఆర్ద్రత, గాలిలో ఉన్నటువంటి ఆర్ద్రత పైన కూడా ఆధారపడుతుంది, ఉపరితల వైశాల్యం పైన, ఉష్ణోగ్రత పైన ఆధారపడుతుంది. పైవన్నీ కూడా బాష్పీభవన ప్రక్రియ వల్ల వ్యవస్థ యొక్క డాష్ పడిపోతుంది, వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అనేటటువంటిది పడిపోతుంది. ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత అనేది పడిపోతుందన్నమాట, తగ్గిపోద్ది బాష్పీభవనం వల్ల. ఈ క్రింది వానిలో ఉష్ణీయ ప్రక్రియ ఏది? ఆల్రెడీ చెప్పుకుంటున్నదే సాంద్రీకరణం అనేది ఉష్ణీయ ప్రక్రియ అని. సాంద్రీకరణం. నెక్స్ట్ వన్, ఒక వస్తువుపై సాంద్రీకరించబడిన నీటి బిందువులను ఏమంటారు? తుషారం అంటారు. తుషారం అంటారనమాట. ఇలా తుంపర్లా ఉండడాన్ని. ఒక వస్తువు పైన సాంద్రీకరించబడినటువంటి నీటి బిందువులను ఏమంటారంటే తుషారం అంటారు. పొగవలే గాలిలో తేలియాడేది పొగమంచు.
ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటికి సరైన సమాధానం గుర్తించమన్నారు. ఇక్కడ విశిష్టోష్ణాలు, పదార్థము మరియు వాటి యొక్క విశిష్టోష్ణాల గురించి చూసుకుంటే మరి ఇది ఆన్సర్ కదా. BDAEC అంటే ఇక్కడ చూస్తే మనం సీసంది ఏమవుతుందంటే ఈ 0.031 అవుతుంది. పాదరసంకి వచ్చేసరికి 0.033 వస్తుంది పాదరసం. నీటికి మనకి విశిష్టోష్ణం ఒకటే, అంటే నీరుది విశిష్టోష్ణం ఎక్కువ అని అంటాము. మరి రాగి యొక్క విశిష్టోష్ణం చూసుకుంటే 0.095. మరి కిరోసిన్ చూసుకుంటే 0.050. ఇక్కడ చూడండి 0.5 అని అర్థం. అంటే నీటిది 1 అయితే ఇక్కడ నీటిది ₹1 అనుకుంటే ₹0.50, కిరోసిన్ది ₹0.50. అలాగంటే నీటిది 1, ఇది 0.5. చూడండి కిరోసిన్ 0.5. రాగి వచ్చేసరికి దగ్గర దగ్గర 1కు 0.095. ఇది 1 కూడా కాదులండి, 0.095 అనమాట ఇది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి -50°C అనేటటువంటిది దేనికి సమానం? -50°C అనేది మనకి 223 కెల్విన్లకు సమానం. -50°C అనేది ఎన్ని కెల్విన్లకు సమానం అంటే ఇక్కడ ఏం లేదమ్మా, 273 -50 చేద్దాం. అప్పుడు మనకు కావాలి ఆన్సర్ అంటే -50 చేసుకుంటే మనకి 223 వచ్చింది. అలాగే 0°C అంటే 273 కెల్విన్లు, ఇది అందరికీ తెలిసిందే. 100°C అంటే 273కి మరొక 100 కలపండి, 373. 273 అంటే 0 కెల్విన్లు. 273°C అంటే మనకి 0 కెల్విన్లు అవ్వదు. మరి మనకి 273కి మరొక 273 కలపండి, అప్పుడు 546 అవుతుంది. 546 ఆన్సర్. -273°C అనేది మనకి 0 కెల్విన్లకి సమానం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది మనకి. -273°C అనేది 0 కెల్విన్లకి సమానం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఉష్ణము అంటే ఏంటి? ఉష్ణము అంటే ఒక శక్తి స్వరూపము. ఉష్ణోగ్రత అంటే ఏంటి? ఉష్ణోగ్రత అంటే చల్లదనం లేదా వెచ్చదనాన్ని వాటి యొక్క తీవ్రతని మనం ఉష్ణోగ్రత అంటాం. బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ. సాంద్రీకరణం అనేది ఒక ఉష్ణీయ ప్రక్రియ. పొగమంచు అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు కనబడకపోవడాన్ని పొగమంచు అంటారు. నెక్స్ట్ వన్, ద్రవీభవనము మరగడము, ఘనీభవనము, బాష్పీభవన గుప్తోష్ణము, మంచు ద్రవీభవన గుప్తోష్ణం, ఇవన్నీ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 80 క్యాలరీలు ఫర్ గ్రామ్. ద్రవీభవనం అనేటటువంటిది చూడండి, ద్రవీభవనం అనేటటువంటిది ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడం. ద్రవీభవనం అంటే ద్రవస్థితికి మారడాన్ని ద్రవీభవనం అంటారు. మరగడం అంటే ఏంటి? వాయుస్థితికి మారిపోవడం. నీరు మరిగింది అనుకోండి, నీరు మరిగితే ఏమవుతుంది? నీరు ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారిపోద్ది, అదనమాట. ఘనీభవనం అంటే ఏంటి? ఘనీభవనం అంటే ఘనపరిమాణం అనేటటువంటిది. ఘనీభవన ప్రక్రియలో ఘనపరిమాణం అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. ఘనపరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ వన్, నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం ఎంత? నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం 540 క్యాలరీలు ఫర్ గ్రామ్. మంచు యొక్క ద్రవీభవన గుప్తోష్ణం 80 క్యాలరీలు ఫర్ గ్రామ్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్టు, నీటి యొక్క మరుగుస్థానం ఎంత? నీరు ఎన్ని °C వద్ద మరుగుతుంది? నీరు ఆవిరిగా మారుతుంది అంటే 100°C అనమాట. నీటి యొక్క మరుగుస్థానం 100°C. మంచు ద్రవీభవన స్థానం 0°C. ఉష్ణం ఎప్పుడు సమతాస్థితికి వస్తుంది? ఉష్ణ సమతాస్థితి ఒకే ఉష్ణోగ్రత గల వస్తువులు అనమాట. ఒకే ఉష్ణోగ్రత గల వస్తువులు అంటే ఉష్ణ సమతాస్థితి ఏమవుతుందంటే ఒకే ఉష్ణోగ్రతకు వచ్చేస్తాయి ఆ వస్తువులన్నీ కూడా. దాన్ని ఉష్ణ సమతాస్థితి అంటారు. ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం ఎంత? SI ప్రమాణం ఏమని చెప్తాము ఉష్ణోగ్రతకి? కెల్విన్ అనమాట. ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం కెల్విన్. సిజిఎస్ ప్రమాణం అయితే మనకి జౌలు. నెక్స్ట్ వన్, ఒక కెలోరీ అనేటటువంటిది ఎంతకు సమానం? 4.18 జౌల్స్ లేదా 4.2 అని ఇచ్చినా మీరు పెట్టుకోవచ్చు. 4.18 జౌల్స్కి సమానం. సో క్లియర్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.